హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే గవ్వలనైతే చేసి చూపిస్తున్నాను. అది కూడా బెల్లం గవ్వలండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా అయితే నేను 1/2 kg వరకు గోధుమ పిండి తీసుకున్నాను. అందులోనే కొద్దిగా రవ్వ వేసి కలుపుతున్నాను. రెండు బాగా కలియబెట్టాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనే మనం కరగబెట్టుకున్న నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. ఈ గిన్నెకు నెయ్యి ఉంటుంది కదా, అందులోనే కొంచెం పిండి వేసి కలిపి మళ్ళీ అందులోనే వేస్తున్నాను. ఈ నెయ్యి అంతా మంచిగా పిండికి పట్టేలా మంచిగా కలుపుకోవాలండి. మనం ఇలా ముద్దలా పట్టుకుంటే దగ్గరకు వచ్చేలాగా ఉండాలి, మంచిగా కలిపెట్టాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 minutes వరకు మనం పక్కన పెట్టాలి. 10 minutes తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా మెదుపుకోవాలండి పిండిని. చూడండి, మంచిగా కలుపుకోవాలి. ఇదైతే గవ్వల చెక్క అండి. బయట షాప్లో అయినా సూపర్ మార్కెట్లో అయినా ఎక్కడైనా దొరుకుతుంది. ఈ గవ్వల చెక్కకి కొద్దిగా నెయ్యి అప్లై చేయాలి మనం. ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత కొద్దిగా పిండి తీసుకోవాలి. గవ్వల చెక్కలతో పాటు మన ఈ గవ్వలన్నీ వేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్కి కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న ఉండల్లా చేసుకొని చూడండి, ఇలా నెమ్మదిగా గవ్వల చెక్క పైన మెల్లగా ఇలా అనాలి. అది గవ్వల్లా వస్తుందండి. చూడండి, ఇలా మెల్లిమెల్లిగా చిన్న ఉండల్లా చేసుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇవి ఇలా చేస్తూనే నేను ఒక సైడ్కి ఆయిల్ కాబెట్టాను. అలానే పాకం కోసం బెల్లంని కూడా కరగబెడుతున్నాను. చూడండి, ఇలా గవ్వలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ బెల్లం పాకం పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ చేసిన గవ్వలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టేసి మంచిగా ఫ్రై చేయనియాలి. గోల్డెన్ ఫ్రై అవ్వాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ ఫ్రై అయ్యాయి కదా, చూడండి తీసేస్తున్నాను. నేను ఇంకో వాయి కూడా వేసాను. మంచిగా గోల్డెన్ ఫ్రై అవుతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎక్కువ మాడనివ్వకూడదు, మాడితే టేస్ట్ అంత బాగోదు. ఇలా గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ బెల్లం పాకంలోనే కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. యాలకుల పొడి యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా సైడ్స్ అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం చిక్కబడితే సరిపోతుంది. అలా చిక్కబడిన దాంట్లో ఇప్పుడు మనం ఈ గవ్వలు చేసి పెట్టుకున్నాం కదా, ఈ గవ్వలన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. పాకం అంతా గవ్వలకు పట్టుకునేలా ఫస్ట్ కొద్దిసేపు బాగా కలుపుకోవాలి. చల్లారిన తర్వాత చాలా బాగుంటాయండి, క్రిస్పీగా. పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.